శ్రీ హరి రామ ఆపితి కథాపరాజనైతి డొలిపితి కథ దోష గణ్యరైతి పైన నానుడుగు డొక్కలందురాని నరసింహ నాకు దురుగురమును మెండాయే సుగుణమొక్కటి లేదు చూడబోతే కన్యకాంతల మీద సమానగలియను పరుల క్షేమంబు చూసి ఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి నేను చేసేటివన్నీ నీ చకృతులు నా వంటి పాపిష్టి నరుడు భూలోకమున పుట్ట చేసిదివేమో భోగిశయనా వికాస శ్రీ ధర్మపుర నివాస దృశ్య సంవార నరసింహ ధురిత దూరా అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చను చెట్లకెవ్వడు నీళ్లు సేది పోసే జాతికెవ్వడు మేతను విప్పించే పశులకెవ్వడు సంగ పారగ విషము తల్లి గర్భమునందు శిశువునెవడు పెంచే పక్షుజాలములకెవడు సంగ పరగబరము కాని వేరొక దాత లేడయ్య నీవేగాక వికాస శ్రీ ధర్మపుర నివాస దృశ్య సంహార నరసింహ దురిత దూరా ఆ రామ రామయ్యనచు ఏ మానవుడైన గాని ఏర్పడు మదిలో కారాకులు డొల్లినట్లు వాని కర్మమే డొల్లు నోయి స్వామి రామ 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 తీయాలంటే తెల్లారబోదు పొద్దుకపోదు కథ శాస్త్రం మర్యాద తీయాలంటే తెల్లారబోదు పొద్దుకపోదు ఈ కథ మర్యాద మరి ఎట్టులున్నా ఎప్పుడైతే అటువంటి కనుకనేమి ఆడలాగలు ఉడితే బిడ్డలని మురుస్తున్నది పెద్దవాదేవి మగలాగలు ఉడితేనేమో కొడుకులని మురుస్తున్నది ఇలా పశువులకు సంతానమైంది నాకు సంతానం అయితే ఆనందపడుకుంటా సుఖీ సంతోషపడుకుంటా తిరుగుకుంటా దానపడి లోపల పోత ఉన్నారు ఆకులు చూడని కారండ పడవి గద్దలు చూడని పెద్ద అడవి పిట్టలు చూడని పిరికి అడవి శార్దూలములు చెలిగాట మాడుతున్నాయి మనబోతులు మాట్లాడుతున్నాయి కూర పెద్ద పుల్లు కొట్లాడుతున్నాయి అడవి లోపల అటువంటి కనుకనేమి తిరుగుకుంటా ఏడు అటువంటి కనుకనేమి 14 సంవత్సరాల కాలము దగ్గరికి వస్తున్నది 14 సంవత్సరాల కాలము లోపల సంత ఫలితనంబు ఎర్ర వచ్చే కళ్యాణ పక్షము పులివర మీద వాళ్ళు వస్తూ ఉన్నారమ్మో భార్యభర్తలు కళ్యాణ పట్టం ఎర్ర వచ్చ పెద్దయ్యో అటువంటి కళ్యాణ పట్టం పులివర మీదకి వచ్చినప్పుడే పెద్ద మాదేవి మరి
పట్టణం చేరవస్తున్నాము. ఇదే అటువంటి కనుక కళ్యాణ పట్టణం అంటున్నారు. మరి ఈ పట్టణం లోపల మనం ఉండాలంటే పెద్దమ్మ దానికి రాజులెవరో, దేశానికి దీసులెవరో, ఈ పట్టణానికి అధిపతులు ఎవరో వాళ్ళ దానా కొద్దిగా ఈ జాతి వనగా కాగితం రాపించుకోవాలి, సెలవులు తీసుకోవాలి. బాబా ఆవుల మందలు, గోవుల మందల పైలవు, ఈ బోయిలు పైలవు, చైలాల పైలం పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పి గొల్ల పెద్ద రాదు. ఆవుల మందలు, గోవుల మందలు పెద్దమ్మ గొప్ప చెప్పి పుష్క దుప్పటి పోలాట వేసిండు, కుక్క కూనంత గొడ్డలు పట్టుకున్నాడు. ఎల్లిండు గొల్లోడు సాయిరు నందన ఎల్లిండు గొల్లోడు పెద్దయ్యా పెద్దయ్యా సరిగేస్తే అంతగా తంపుమి భూమైన గొంగేను పిడికెడు విశాలం గొల్లోడు అగ్గడు విశాలం గండు పెద్దయ్యా పెద్దయ్యా చడలేని పెద్దయ్యా కత్తిరు దగ్గర గొల్ల పెద్ది రాజు కత్తిరు దగ్గర ఏరవచ్చిండు. ఆ కత్తిరు ఏల వాళ్ళు ఎవరు గురుడో అయ్యో అటువంటి కనుక మేము కులాన ఒక ముతరాశ ఆయనే. మరి అటువంటి కనుక ఒక వారిని వేసుకున్నాడు. ఆ కళ్యాణ పట్టణానికి మరి ఒకటి కనుక ముత్తరాశ వాళ్ళు పెద్ద వరుసలు. ఆ రాజ్యానికి రాజు ఆ ముత్తరాశ ముత్తయ్య. మరి అటువంటి కనుక ఒక భార్యని వేసుకున్నాడు, సంతానం కాలేదు. ఒక్కరు చేసుకుంటూ సంతానం కాలేదు, ఇద్దరు చేసుకుంటూ సంతానం కాలేదు, ముగ్గురు చేసుకున్నాడు. ముగ్గురు భార్యలు చేసుకున్నా కానీ అతనికి సంతానం లేదు. మరి అందుడై అటువంటి కనుక ఆ ముసలివాడై చనిపోయిందట. ఆ ముగ్గురు ముక్తరాశ ముండలు, ముందోట ముత్తమ్మ, పెద్దోట పెద్దమ్మ, బండవాకిరి, మరి అటువంటి గుండెక్కిరి, 5 అక్కయ్యలు. మరి అటువంటి కనుక భర్త చచ్చిపోయింది, మనకు కడుపులో సంతానం లేదు. మన ఊరి దేవుడు మనకు సంతానం ఇయ్యలేదు. సంతానం ఇయ్యని దేవుడు ఉంటేంది లేకుంటేంది, గుర్రమియ్యని దేవుడు ఉంటేంది లేకుంటేందని గాడి వల్ల పట్టుకోండి. అటువంటి కనుక గుడి ఇప్పుడే వెళ్ళిపోదామని అటువంటి కనుక చిట్టరేని గంప తీసుకుపోయి ఆ కాశీగుళ్ళు బంద్ చేయించారట. మరి వాళ్ళ పట్టణం లోపల వాళ్ళు ఏది చెప్తే గదే వేదము. రాజుల మాట పెదవెళ్తే తుంగ, మరి పెదవెళ్తే వెళ్ళినట్టు రాజుల మాట తప్పేది లేదు, నీరున్న తుంగ చచ్చేది లేదు. అటువంటి కనుకనేవి ముగ్గురు బామలు ఎప్పుడైతే ఆ గుళ్ళ పూజలు బంద్ చేయించింది, అటువంటి కనుకనే ఆ కళ్యాణ పట్టణంలోకి వెళ్ళి బ్రాహ్మణులు వెళ్ళగొట్టిండ్రు. ఆ కళ్యాణ శంభుదేవుని గుళ్ళన్ని పూతలేసిండ్రు. పలుగు రాళ్ళు తీసుకుపోయి కంప అటువంటి కనుక చిట్టరేని కంప తీసుకుపోయి గల్మల్ల కొట్టిండ్రు. అక్కడ పూజలు బందైనాయి అమ్మా. మా 7 ముండలు బంగారి కొండలే అమ్మలారో. మరి 5 అక్క ఎల్లెళ్ళు ముందోట ముత్తమ్మ, పెందోట పెద్దమ్మ, బండబాకిరి, గుండెక్కిరి, 5 అక్క ఎల్లెళ్ళు. అటువంటి కనుకనేవి కాశీపల్లి ఆనపట్టణం. 7 ముండాలు బంగారి కొండాలు, 7 ముండాలు బంగారి, 7 ముండాలు బంగారి కొండాలు. రాజవేల వట్టిరి, దేశవేల వట్టిరి, రాజవేల వట్టిరి, దేశవేల వట్టిరి, 7 బాబారే అయ్యో 7 బాబాను బంగారి కొండాలు. అటువంటి కనుకనే ముత్తరాజు తల్లులు ఎప్పుడైతే రాజ్యం వెళ్తున్నారో ఆ పెద్ద రాజు సరామంట పోయిండట. కచ్చేరి మాదిగా నిలబడ్డాడట. అటువంటి కనుకనే మీ అమ్మ ఈ పట్టణానికి రాజులు ఎవరు, తీసులు ఎవరు అని అడుగుతున్నారు. అటువంటి బాలవీరుడా ఎవరురా మీరు? ఈ రాజ్యాన్ని లేటి అటువంటి మేమే అక్కయ్యలు అందరం కలిసి మా రాజ్యం ఏలుకుంటాం. 5 అక్కయ్యలు, బండబాకిరి, గుండెక్కిరి, ముందోట ముత్తమ్మ, పెందోట పెద్దమ్మ, మీరు 5 అక్కయ్యలు. ఈ రాజ్యానికి మీరే రాజులా? రాజులము, మేమే రాజులము. ఆహా, అయితే నీది ఎవరు అని నన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే ఎంత పెద్ద రాజు వచ్చేది, ఎంత పెద్ద దేశాది తీసుడు వచ్చినా మాకు వంగి సలాం కొట్టేది. ఏ ఊరు నీది, ఏ పల్లె ఉన్నది, ఎక్కడ వాడు మాకు వంగి సలాం కొట్టిన కారణమే ఉన్నదని. ఎంత పెద్ద రాజులు వచ్చినా, ఎంత పెద్ద దేశాది తీసుడు వచ్చినా మాకు వంగి సలాం కొట్టేది. సలాం కొట్టలేదు, వీరి ప్రాణం తీస్తామని హంబులు బాణాలు చేతులు పట్టి, హంబులు బాణాలు చేతులు పట్టి,
రాసుకో. అయ్యయ్యో ఇవాళ మాకు వంగి సలాం కొట్టలేదు నీ ప్రాణం తీస్తామని బాణాలు లేపుతున్నారు. అమ్మా ఓ తల్లులారా ఇవాళ నేను వంగి సలాం కొట్టినట్లయితే తప్ప 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 తాటి పళ్ళు వలిగినట్టు మీ తలపళ్ళు వలుగునే అమ్మో మీ తలపళ్ళు వలిగిపోవు తల్లి నేను వంగి సలాం కొడితే అంత బలవాయమంటవా? మీ సిరుచుకు గండము. అయ్యో ఎందుకు? అమ్మా ఓ తల్లులారా అది కో దగ్గర కోడిగుడ్డు కొత్త సున్నముతోటి కట్టి కోటలు తీటైన వేడలు తండ్రిని దొరకొండ దాముల రాజ్యము దొండకొండ పట్టం లోపల అటువంటి కరికరవి 5 పంచపాండవుల పటమారి 5 గొల్లరాజుల వైపు పుట్టినము. అన్నయ్య పెద్దవాడు శ్రీమతి రాజు, నా పేరు పెద్ది రాజు. మేము 5 అన్నదమ్ముల 5 ఒక్క ఎల్లమ్మా. అందరికి సంతానం ఉన్నది, నాకు సంతానం లేదు. సంతానం చింత ఎంది మీ పట్ట వచ్చినమ్మా. ఇవాళ నాకు సంతానం లేక వచ్చిన నేను గొల్లరాజులు ఉన్నానమ్మో. అమ్మరా గొల్లోని మాటే మాట గొడ్డలి కాటే కాటు. సల్లతిక్క దిప్పొచ్చు సారతిక్క దిప్పొచ్చు కానీ గొల్లోని సల్లతిక్క దిప్పరాదు. వాటిలో గొల్లరాజు అంటే కాడుగాల సెలవు లేదు, ఏటిలో గొల్లరాజు అంటే ఏరు వాళ్ళ సెలవు లేదు. చింత చెట్టు ఎక్కడు శివుడు గొల్ల, రాగి చెట్టు ఎక్కడు రాఘవుడు గొల్ల, చూపి చెట్టు ఎక్కేది లేదు, గొల్లరాజు చూదమాడేది లేదు. చూదమాడిన గొల్లరాజు చూదముల ఓడిపోయేది లేదు. కాటిలో గొల్లరాజు బట్టి కాడగాల సెలవు లేదు కనుక గొల్లోని మాటే మాట గొడ్డలి కాటే కాటు. నేను వంగి సలాం కొట్టినా మీ తలపలు పడితే అంటే నమ్ముతలేరా? అదిగో అక్కడ గుండున్నది, గుంగుకు సలాం కొడుతున్నా చూడు అన్నదాట. కొట్టుమన్నప్పుడు వంగి గుండుకు సలాం కొట్టిండట. గుండు 16 వచ్చలు అవుతున్నదమ్మా. గుబిల్లు అనే బావలు బావలే గింత మాధ్యం ఉందా మీ దగ్గర? గొల్లోళ్ళు అంటే గింత గొప్పతనమా? అయ్యా మరి ఎందుకు వచ్చినమని అడిగింది రాట. నా కడుపు లోపల సంతు లేదు కదా, వీర శంభుదేవుడు కల లోపల కల మతి లోపల మతి చెప్పిండు. కళ్యాణ పట్నం వచ్చినట్టయితే నీకు గోరంత పువ్వుల కొడుకుని ఇస్తానన్నాడు, బిరాయి పువ్వుల బిడ్డనిస్తానన్నాడు. అన్నప్పుడు ముత్తరాశ తల్లులు పక్క 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 నవ్వుతున్నారు. ఓహో అమ్మా ఈడ గుళ్ళెక్కడ పాడుపడ్డాయి. ఎన్నడో గజవీర శంభుదేవుడు గుళ్ళు బంద్ చేసినము. అక్కడ పూజలు లేవు, పురస్కారాలు లేవు, బ్రాహ్మణులు లేరు. ఇలా ఈ ఇంటి కోట పప్పుతో సమీనం అన్నట్టు అటు వేల చేస్తున్నారట. మా ఊరి దేవుడు మాకు సంతానం ఇయ్యలేదు. దేవుడు నీకు సంతానం ఇస్తాడని దొరకొండ పట్టణం విడడానికి ఇంత దూరం వచ్చినావా? అయినా మా దగ్గర నువ్వు ఏం ఆశిస్తున్నావు, ఏమి కావాలన్నారట. అమ్మా నాకు అటువంటి కనుక ఏమి తాగుదొడ్డు పెట్టుకోవడానికి మీ దగ్గర ఈ జాతి కావాలి. మరి ఈ జాతి ఇస్తాము కానీ మాకేమిస్తామని అడిగినట్టు పుత్రాసి తల్లు. అమ్మ మీరు ఏమి కోరుకుంటారో కోరుకోరు, అది నేను తప్పకుండా ఇస్తానన్నాడు. అన్నప్పుడు పుత్రాసి తల్లులు ఏమంటా ఉన్నారు? ఊరు విన్నాడు, ఆవు కట్టినాడు, పొట్టుకుంటే లేగను పెట్టినాడు. ఆ లేగను మాకే అయ్యాలి. మరి పొద్దేడు కావాల పాలు, మా పేట కావాల పాలు మాకు పంపిమన్నారు. తల్లులారా మీరు కోరుకున్నట్టు మరి పొద్దేడు కావాల పాలు, మా పేట కావాల పాలు పంపిస్తాం. అప్పుడు ఉరువనన్నాడు, ఆవు కట్టనన్నాడు, పొట్టుకుంట లేక పెట్టనన్నాడు, నేను మీకు ఇయ్యనన్నాడు. మంచిది తల్లులారా తప్పకుండా మీరు కోరుకున్న కోరిక కొంగులేస్తానన్నాడు. సరే అని కాగితం రాపించుకుంటే పెద్దిరాజు. అడికెళ్ళి పెద్దిరాజు దాని మాట వచ్చేనా, అడికెళ్ళి పెద్దిరాజు తన మాట వచ్చేనా. ఆవుల వందారా గోవుల వందారా, గోవుల వందారా దగ్గరికి వస్తున్నాడా. రామమ్మ ఓబామా పెద్దమ్మ, అవు దొడ్డన్న మన వల్ల పెట్టాలి. తమ్ముడేరాలు మన వల్ల ఎత్తాలి. సాగు దొడ్డు పెట్టి తమ్ముడేరాలు వెయ్యాలి బాము. అటువంటి కొల్లరాజు ఎప్పుడైతే ఆవుల మంద కాడికి గోలు మంద కాడికి వచ్చిండో కాబట్టి బోయిలతోటి కంప కొట్టించిండు. ఆవులకు దోవు దొడ్డు పెట్టబట్ట గురుడా. పెద్దిరాజు పెద్దిరాజు అటువంటి కనుకనే మీ తమ్ముడేరలు వేసిండు, ఒక పట్టణముగా తయారు చేసిండు. దానికి శ్రీకాశల పెళ్ళంట పేరు కూడా పెట్టినాడు. శ్రీకాశి పెళ్ళంట పేరు పెట్టరా.
కాస్తున్నారట రోజు పాలు వింటున్నారు 7 14 కావాల పాలు వింటుకుంటుగా అటువంటి ముత్తరాజు తల్లకు పాలు పంపిస్తున్నారు అమ్మవారు పెద్దమ్మ 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 కళ్ళ చూస్తా ఉన్నదా పెద్దమ్మ అటువంటి కనుకనే వినాదా ఓ పెద్ద రాజా మనం వచ్చి ఎన్ని రోజులైతున్నది నాదా శ్రీకాశి పెళ్లి లోపల అటువంటి కనుక శ్రీకాశి పెళ్లి అంటే పేరు పెట్టుకున్నావు కళ్యాణ పట్టణం లోపల మనకొక పట్టణం తయారు చేసుకున్నాం అయ్యా ఆవులు ఉండడానికి డేరలు వేసినాము మనం ఉండడానికి తాగుతోటి అటువంటి డేరలు వేసినాము ఆవులు ఉండడానికి తాగుతోటి పెట్టినాము ఇవాళ గజవీర శంభుదేవుడు మనకు ఇటువంటి కనుక పూజ కట్టమన్నాడు ఎక్కడున్నాడో నాదా గజవీర శంభుదేవుడు చూద్దాము పదా ఈ గుళ్ళు ఎక్కడున్నాయో అని చెప్పి భార్య భర్తలైనా భర్తలు కనుకనే అసవంటి అమ్మవారు పెద్దమా దేవైనా ఎక్కడ కనుకనేవి ఇన్నే ఉండి ముక్తి కనుకనే కోటి దేవతల ముక్తి ఏ దేవునికి ఎన్నా దయ పుట్టునేమో సంతానం కలుగునేమో అనుకోని భార్య భర్తలు అద్దాన పడి లోపల గుళ్ళల్లా దేవుడు ఆడుతున్నారమ్మా ఎక్కడ దొరుకుతాయో దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడో తిరుగుతున్నారు గుట్ట గుట్ట తిరుగుతున్నారు కా భార్య భర్తనే తిరగంగా ఒక పాడు పడ్డ ఒక శివాలయము ఒక గుడి కనబడుతున్నదా చూసేవరకల్లా కనుకనే పిక్కల పట్టుకు పీరికే అసవంటి కనుకనేమి బిడ్డల పీ ఉన్నదాట గుడి ఎట్లా కనుకనే ఈ గుళ్ళ లోపల దేవుడు ఎక్కడ దొరకాలి గుడి సాగు చేయబట్టే చేస్తామని కనుకనేమి అమ్మవారు పెద్దమా దేవైనా కళ్ళు పెద్ద రాదు కనుకనేమి పాడుపడ్డ శివాలయం కాడా పెద్దిరాజు చేతులే గడ్డబారలు వేసిండు అమ్మవారు కొంగే తట్టగా వేసింది కొండ చిరుకల పియ్యి కొంకుల మట్టి ఉన్నది పిట్టల పియ్యి పిక్కల మట్టి ఉన్నది కాకుల పియ్యి కాళ్ళ మట్టి ఉన్నది చేతులే బారాలు వేసి కొంగులోనే అయ్యబట్టే కబీరే బిడ్డల బియ్యునమ్మో రామరామ కొంగు తట్ట వేసుకున్నది అమ్మవారు పెద్దమ్మగా తీసుకుపోయి బయట వారు వస్తూ ఉన్నదాట శుద్ధి పట్టబట్టే ఓ దేవుడు ఆ పిట్టల బియ్యంత ఎత్తిపోసి గుళ్ళు శుద్ధి పట్టంగా ఆవు గర్భగుడి లోపల ఆవు నాలుగంత లింగం ఉన్నదాట ఆ లింగాన్ని చూసిరయ్యో పెద్దిరాజా ఎక్కడ కనబడుతున్నది ఆవు నాలుగంత లింగము నాదా అయ్యో భగవంతుడా ఇంత లింగాలు కాదు మా తనని ఎత్తు లింగాలు చూసినము ఇక్కడ పూజ కట్టిన నీకు కరుణ లేదు కటాక్షం లేదు దయ లేదు దాక్షిణ్యము లేదు ఈ అవరానికంత లింగము చూసినే అమ్మో లింగానికి పూజ కడతామంటారు డొప్పతోటి పాలు డోరు నావుల పాలు డొప్పతోటి గంధము తీసుకొచ్చారు పసుపు కుంకుమ పారాన్ని తెచ్చి నీళ్ళతోటి కడిగినరు గొల్లు శుద్ధి పట్టినరు అటువంటి పాల అభిషేకం చేసుకుంటా నెయ్యి అభిషేకం చేసుకుంటా తేనె అభిషేకం చేసుకుంటా పంచదారను అటువంటి కనుక ఏమి తయారు చేసి పంచామృతము తోటి శివుని దోర్తలు ఏమంటే చేస్తా ఉన్నారు ఓం నమో శివాయ ఓం నమో శివాయ బ్రోవరావయ శివశంభో కాశీ విశ్వేశ కోపమాని భక్తులపై
రాజేశ గోపమాని భక్తుల పైన రాజా రాజేశ నేరడి భక్తిని తెచ్చాను నీకు అభిషేకము చేశాను రోజలో కాచదవో మా పైన దయ చూపెదవో కలియుగంపున ఈ నరజనులకు ఎంతో దయను నిచ్చావే కలియుగమందున ఈ నరజన్మము ఎంతో దయతో నిచ్చావే చూసదవో మము కాచదవో మా పైన దయ చూపెదవో కొటపటూరులో సిద్ధేశ్వరుడము కలలు పాకలో సోమేశ్వరుడము చెరువు గట్టున లింగ స్వామి యముల మాడ రాజేశుడవయ్యా పట్టమావుల పాలు తెచ్చి అభిషేకములు చేసి గంగల ఉతుకాలు తెచ్చి లింగ నిండు ఊదిచ్చి ప్రోచదవో కాచదవో భక్తులపై దయ చూపెదవో ఓం నమో శివాయ గరళకంఠ గంగాధర నిత్యనంద నీలకంఠ పార్వతీ వల్లభ పాయి పాయి పరంధామ ఓం నమో శివాయ ఈ విధానంగా భార్య భర్తలు తప్ప నిష్ట గరిష్ట పరుణులై ఏక చిత్తముతోటి 10 ఏళ్ల గొప్ప బట్టి కనుక శివుని తోర్తులు చేసినప్పుడు కాశక కైలాసము లోపల లెంకలు కొట్టే నాగన్నలు ముసలు కొట్టే ఏగడి గంటలు ఏగబట్టే రోగడి గంటలు రోగోతులు నాగశేషులు పుస పుస పుసలు కొట్టబట్టారా వైశాఖి మండపహార కూర్చున్న జంగమా సిండురాయో ఏమిరా ఈ కలంపము ఏదిరా ఈ కలిమాయ ఏమిరా చాటంతా చెప్పగానే దిగబెల్ల మెరుపై పుట్టలేను ఏమిటి నగల్లో ముసలు కొడుతున్నాయి అందులో లెక్కలు కొడుతున్నాయి అని చెప్పి దేవదంగమయ్యా అంజన పెట్టిండు ఎడమ గట్టి కాటిక పెట్టి కుడి గట్టికి సుర పెట్టి అంజన బేతాళ్ళము బాబు అని హనుమంతుడు పిలిచి దింతబట్టే అంగలింగ కారక కాదటువంటి లాలంటాడు మోటో చోళవ చెప్పన్న దేశములు అంజనం సోకించు చూసిన అటువంటి ఇడుకో దగ్గర శ్రీకాశి పెళ్ళ లోపల కవీర శంభు దేవుని గుల్లెల్ల పూజలు గట్టబట్ట పెద్దరాజు పెద్దమ్మ భక్తులు వచ్చిన పూజ కట్టిండ్రు నేను వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి దర్శనం ఇవ్వకపోతే తప్పదనుకోని ఇప్పుడు మాటమారి శంకరుడు రుద్రమే గుడాయే రామ రుద్రమే గుడాయే రూపుడు మాటమారి శంకరుడు రుద్రమే గుడాయే రామ రుద్రమే గుడాయే సంత పేరీలు రోయగా ఎల్లినాడు చూడు దైవమ ఎల్లినాడు దేవా పాములాది కళ్ళం కొంగరాది 1 లక్ష రూపాయల కలిగి దురాయ శృంగారిపై వేసుకొని ఆ లోక వీడనాడి పూలోక నగరం వచ్చే దంగమలాక నగరం వచ్చే దేవుడి గుళ్ళకి ఆడుగంటలు వేసిన ఆడుగంటలు ఒక దేవ తోట వదిలిపెట్టి బాయి గంటల మీదకి వచ్చి గనగన గనగన గంటలు
గంట కొట్టినప్పుడు గంటరావం వచ్చింది గర్భాన పడ్డది శంకురావం వచ్చింది అమ్మో పెద్దమ్మ శివుల పడుతూ ఉన్నదే అమ్మా రూబెల్ల రుద్రాక్షల మోబెల్ల జడల చూసి స్వాష్టాత్తు శంకరే పరమేశ్వరుడు వచ్చిండా అయ్యా స్వామి జంగమాది దేవరా ఓం భక్తులారా ఎవరయ్యా మీరెవరు ఎవరు శంకరుడు వేరండు అమ్మా భక్తురాలా సన్యాసి నీ ఊరు ఏ ఊరు అని అడిగిన 4 రాజ్యములున్నాయని చుబలకు సన్యాసి నీ ఊరు ఏ ఊరు అని అడిగిన 4 రాజ్యములేనాయి అని చుబలకు సన్యాసికొక్క ఊరు కాదు వేసకెళ్తాకొక్క మొగడు కాదు కొంగకొక్క మడుగు కాదు శాపకొక్క చెరువు కాదు దేశాలు తిరిగే దేవతంగమమ్మయ్యో రాజ్యాలు తిరిగేటి రంకు సంగమయ్యను శివుని పెద్ద పూజారిని నా పేరు అటువంటి కనుక శివం పొట్లు అంటారు అమ్మా మరి గీడేం చేస్తారు తల్లి మీరు అయ్యా ఓ పూజారి ఇక్కడ కనుకనే శంకరుడు ప్రత్యక్షమై మాకు వరం ఇస్తాడేమో అని ఇక్కడ శంకరుడు పూజలు చేస్తా ఉన్నాము ఏ ఊరు ఏ పల్లె ఏ పట్టణము నీ పేరేం పేరు మీ ఆయన పేరేం పేరు అయ్యో బాటసారి దగ్గర కనుకనే మసమంటి కనుకనే మాది పట్నం ఉన్నదయ్యా కొనకొండ పట్నము నా పేరు కనుకనే పెద్దమాదేవి నా భర్త పేరు పెద్దమాసమంటి పెద్దయ్యా 5గురు కనుకనేవి మరి అన్నదమ్ములల్లా అలసమంటి కనుకనేవి 2వ వాళ్ళమయ్యా ఇది దొనకొండ పట్నం లోపల అయ్యాల అమ్మని పిలువ ఆడి వెళ్ళలేదు నాయన అని పిలువ ఒక చిన్నవాడు లేదు అసమంటి కనుకనేవి గోత్రం కొడి ఆడ కొడుకు లేడు బలగమెత్త వాడ బిడ్డ లేడు మరి అల్లనాటి కనుకనేవి ఈ రాజ్యంలో ఎక్కడ దేవుడు శివుడు ప్రత్యక్షమై సంతానం ఇస్తూ ఉండవచ్చు అనుకోని ఇక్కడ వచ్చినమయ్యా శంకరుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ వస్తే ఇస్తాడేమో అనుకోని ఇక్కడ వచ్చి పాడబడ్డ శివాలయం లోపల శివ పూజలు చేస్తున్నాం అమ్మా ఈ గుళ్ళే పాడబడ్డాయి గిల్ల దేవుడు ఉంటున్నాడు గిల్ల పూజ చేస్తుంది ఆ దేవుడు వచ్చి మీకు సంతానం ఇస్తాడు అమ్మా అయ్యో ఎక్కడ ఎక్కడ తెలుసుకుంటే అక్కడ ఉంటాడు అనుకోని ఇక్కడ వచ్చి మొక్కుతున్నామయ్యా ఇందు లేడు అందు ఉన్నాడని సందేహము వలదంటవా ఎందెందు వెతికినా అందే కలడు ఉపకారి అని చెప్పి అయ్యా దేవుడు ఎక్కడైతే ఇక్కడ వచ్చి పూజ కడితే మాకు కూరంద పువ్వుల కొడుకును బలగమెత్తి పాడ గోత్రం కొరియాడ కొడుకును బలగమెత్తి వాడ బిడ్డనిస్తానన్నాడంట అమ్మా ఇక్కడ లేడు శివుడు మరి ఆయన శ్రీశైలం పోయిండు శ్రీశైలం అయినా వెళ్తా యమలవాడ పోయిండు యమలవాడ అయినా వెళ్తా యాదాద్రి పోయిండు ఎక్కడ పోయినా అక్కడ పోతా కాశీ పోయిండమ్మా కాశీ పోయినా నేను శివుడి గోషీడు అన్నది అమ్మో దేవి శంకరుడు పూజలు చేస్తా ఉన్నదమ్మా శంకరుడు ప్రత్యక్షమై నాకు సంతానం ఇస్తేనే ఇచ్చుడు లేకుంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నది ఇదే గుడికి సిరుసుల కొట్టుకొని సిరుసు లోపల ఉన్న మెదడు గంధమంట పూస్తావా మొండిసారి ఉన్నావమ్మా నీ భక్తి మెచ్చిన నేను భక్తురాలా నీకు కావాలి సంతానం మరి పరాయి దేశం ఎందుకు పలుగు రాయి తెచ్చి నెత్తు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే రాయి కాదా కొట్టుకుంటే తలకాయవలు కదా శివుడే సంతానం ఇవ్వాలని ఏమున్నది ఏ దేవుడైతే సంతానం కావాలి తెలిసిన తల్లివైతే నేను సంతానం ఇచ్చిపోతా కావాలంట మా సంతానము ఏ రాదు సంగమయ్యో కొంగులో పలవిస్తే ఆడిబాల కొంగులో పలవిస్తే ఆడిబాల కొంటి కమగున సిన్నిబాల అయ్యో ఏమైంది లోపలంగా లేకపోతే ఇజ్జత పోవు అయ్యో ఎందుకు కాదమ్మా సింగుల్లో బలమిస్తారా సింగుల్లో బలమిస్తే ఆడి బాల సింగుల్లో బలమిస్తే ఆడి బాల చిల్లిపోతుందమ్మా చిన్ని బాల
సిల్లి పోదంటివి అయ్యో రోజుల బలమిస్తే దొరికి పోదంటివి సంగమా సంగమయ్యో తెలిసింది కళ్ళు మూసుకోమంటున్నావు ఎట్లిస్తావు అంటున్నా అని నోరు దాపి రెండు కళ్ళు మూసి చేతుల కిందకు వదిలిపెట్టి నోరు దాపితే నోట్లో బలమిస్తా ఓహో నీకు అసమంటే కనుకనే మాడకు మందులు పెట్టి మలుపుకపోని వచ్చినమా కాళ్ళలో మలుపుకో మందులు పెట్టి కలుపుకపోని వచ్చినమా నైనములు మూసి కనుకనేమి అని అంగము తెలిస్తే అంగముల ఫలం అంది చేస్తావా ఇక ఒంటిపేట దిక్కు లేనట్టుంది ఇంటికాడ మెల్లగా వచ్చి ఇక మాడకు మందులు పెట్టి ఇక కరికాళ్ళకు మందులు పెట్టి ఆకట్టుకొని ఇక నన్ను తీసుకుపోదామని చూస్తున్నావు మెల్లగా అమ్మ దొరసారి నువ్వు నాకు కావాలనా అమ్మా పెద్ద మహాదేవి నాకు భార్య ఉన్నది ఇద్దరు పిల్లలున్నరే అమ్మా అటువంటి కనుకనే నేనేమి చేసుకుంటా నిన్ను నేనెందుకు లెక్క మాడతానే నిన్ను తీసుకుపోయి నేనేమి చేసుకుంటా ఒకదాన కాదు గిన్ని సావులు చెప్పినా ఇయ్యవు కానీ మీరు కళ్ళ మూసుకోగానే ఎందుకు ఇస్తా అంటున్నావు అమ్మా పెద్ద మాదేవి ఆమెకేమో పంటి అందు విషము తేలికేమో కొండి అందు విషము నరమానవునికి కంటి అందు విషమే అమ్మా నరుడి కన్ను తోటి చూసిన నల్లటి రాయి కరిగిపోతుందమ్మా నీ విషనేత్రంలో తోడి చూసిన పండు కుళ్ళిపోతుందమ్మా నీకు పనికిరాదు నాకు పనికిరాదని రెండు కళ్ళు మూసుకోమ్మల్లా రెండు కళ్ళు మూసుకున్నట్టయితే నేను సంతానం ఇస్తలేకపోతే వెళ్ళిపోతాను నిజంగా అన్నప్పుడు అమ్మవారు పెద్దమ్మ చక్కిరి నొక్కినాది రెండు నయనములనగా రెండు కళ్ళు మూసింది సిరిపాదాలు ఒక్క దగ్గర పెట్టి సిరి అస్తములు కిందకి వదిలింది ఇప్పుడు ఒంటిన బిడ్డ పిల్లల నోరు దాపినాదా చాలు సంకజోలను చెయ్యబెట్టనే దేవగంగమయ్యా సంకజోలను చెయ్యబెట్టనే దేవగంగమయ్యా సంతాన ప్రయాసము ఇస్తూ ఉన్నారు నోరు దాపినప్పుడు నోటి లోపల సంతాన ప్రయాసం ఇచ్చి ఇక నేను వెళ్ళిపోతున్నాను అన్నదే పచ్చి కొబ్బరి కన్నా పాల మీగడ కన్నా తలవేతేనే జుంటి కన్నా పచ్చి కొబ్బరి కన్నా పాల మీగడ కన్నా తడవేలితేనే జుంటి కన్నా ఎంత బాగుంది బలము ఎంత బాగుంది అది కూడా పొయ్యంగా ఇయ్యంగా 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 ఒక్కటి మిగిలితే తీసుకొచ్చి నీకు ఇచ్చిన ఇగో నాకు ఇస్తూనే ఇచ్చిన లేకపోతే నిన్ను పోతేపోని ఏమైంది మింగు ఇట్లనే అయ్యో ఎట్లా మింగుతారు ఇట్లా మింగితే అట్లా పుడతాడు అంతేనా లేవా సంతానం లేదా నా దగ్గర ఎక్కడి అమ్మ లేవా నిజంగా చెప్పు లేవు అయ్యో సింగులు దులిపినా జోలలు దులిపినా పళ్ళ జడలు దులిపినా నా దగ్గర లేవు అగదూడు పెద్దములు అన్నాడు మతో మాయమై కైలాస వెళ్ళిపోయే కైలాస వెళ్ళిపోయే రామా ఆ గరణ కంటుడు కైలాసం వెళ్ళిపోగా కొట్టినట్టు ఓం ఓం శంకు
దిక్కు ఊదినట్టు కలిగి అందరు మూగలు అమర పట్టుకొని శంకరుడు కైలాసం అదృశ్యమైండు పెద్దమ్మ గా తల్లి పెద్దమ్మ అంటారమ్మా పాపం ఉన్నా దాగది ఫలమున్నా దాగది సంతానము కడుపుల పడ్డ పెద్దమ్మకు ఒక్క గడియా నిండంగా ఓ కిరింతలాయే ఒక్క గడియా నిండంగా ఓ కిరింతలాయే రెండేసి గడియల్లా రోగులు గలవాయే మూడు గడియలు నిండవచ్చే దేవి పెద్దమ్మ మూడేసి గడియల ముద్ద భిన్నమైతుందమ్మో మూడు ఒక్కటి నాలుగు గడియలు నిండ పట్టేవా అడి గడియలు నిండ పట్టేదే ఐదు గడియలు నిండ పట్టేదే లోపల కనికేవి కడుపులున్న బాలుడైనా రామ 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 వారు పెద్దమ్మ దేవి అలనాడు కనికేవి ఇలనాడు వాళ్ళకేమో నవమాసాలైనా అలనాడు వాళ్ళకు నవమాసాలు అలనాడు నవ గడియలల్లా అమ్మవారు పెద్దమ్మ నవమాసాలు నిండ వచ్చినాయి అలనాడు నవగడియలల్లా కడపల బాలుడు బయటవాడ కాలం వచ్చింది అమ్మవారు వాసం అంటే పెద్దమాదేవి నవమాసాలు మోసిన తల్లి లేక అమ్మవారు పెద్దమాదేవి అయినా కూసుంటే లేవరాదు లేస్తే కూసుండరాదు అమ్మవారు పెద్దమాదేవికైనా కూస్తే లేదు ఉండవస్తలేదు లేస్తే కూసో వస్తలేదు పెద్దమాదేవికి అయ్యయ్యో ఓ దాస బిడ్డలారా మాయ మంత్రసాల్లో విలువరమ్మా నా బాధను చెప్పరమ్మా దాస బిడ్డలారా రండి రండి అని పిలిచిందైనా ఓ బిడ్డలారా రూపాయి లేదే రూపావతి బాగా నెట్టు పోయింది అయ్యో బారారా బాత్రూమ్ పోయింది ఇప్పుడు. అయ్యో ఆట నెట్టు పోయిందమ్మా. ఆటలాడ పోయింది. అయ్యో చార నెట్టు పోయింది. చాయ్ దాకా పోయిందమ్మా. అయ్యో ఉన్నోళ్ళు మీ పేరేం పేరమ్మా? నా పేరు మంజులు ఉంటారు. అయ్యో మంజుల ఏం పేరే? మంజులనా? నా పేరు మంజులు ఉంటారు. ఆ పేరు ఎట్లా వచ్చింది? మా అమ్మనాయన పెట్టిరమ్మా నా పేరు. అయ్యో ఇంకో పేరు ఏమన్నా లేదా? మత్తుకున్నాయమ్మా. ఏమేం పేరు ఉన్నది చెప్పు. మస్తుకున్నాయమ్మా. ఇఫ్తీకారము. అయ్యో ఏం కాదు చెప్పమ్మా. దాచుకుంటే తాగేది కాదు ఇఫ్తీకారం అమ్మా. అయ్యో ఏంటిదో చెప్పరాదమ్మా. నా పేరు కిలాసంలో సులోచన ఉంటారు. అయ్యో ఈ పేరు ఎట్లా వచ్చింది? ఇక పేరు పెట్టుకుని ముద్దుకు పెట్టుకుని నియాసంటోళ్ళు. ఇక ఇంకేం పేరు ఉన్నాయి? ఇక మత్తుకున్నాయమ్మా నా పేర్లు. బిడ్డలారా నవ మాసాలు కనుక నిండినట్టు చెరువు నిండి అలిగెళ్ళ టైం వచ్చింది. మరి అసమంటి నా బాధ ఎవరికి చెప్పదరమ్మా. అమ్మమ్మ నేనేమో చేదు అమ్మమ్మ నేనే వచ్చేదు నా బాధల వరకే కయ్యదు. సంతోషంలో విలువరమ్మా నాకు మంత్రి నిలువరమ్మా.
మహాదేవికి చెరువులో ఉన్న నీళ్ళు కనుకనే బయట వరకాలం వచ్చాను వాళ్ళున్న కూర శాతశిల్ప కాలము వచ్చాను కూడిన 9 దాసి వాళ్ళు ధర్మకాంతలు ఉండంగా ఊరైపోలే కడుపులో కళ్యామాతుడు ఏమంటాడమ్మా ఉట్టాలి ఉట్టాలి నమ్మో మాతుడు అటువంటి కనుకనే మేము గర్భం లోపల నాడు దేవతలకేమో 9 అటువంటి 9 గడియలాట ఇలనాటి నరమానవులు 9 నెలలు కడుపు లోపల ఉన్న కళ్యమాతుడు కళ్ళ చూసినాడు ఆయన కడుపుల బాలుడే ఎదుగుంట పుడితేరా అక్కసగండాము నాకే ఉండునా అని కలుగుంట పుడితేరా భూదేవి గండామే నాకే ఉండునా ఎట్లా ఉంటానే కలుగుంట పుడితేరా పుట్టి పిండామాని నన్నే హందురా చౌగుంట పుడితేరా చెవిటి పిండామాని నన్నే హందురే ముక్కుగుంట పుడితేరా ముక్కుల గండామారా నాకే ఉండునా తొడుగుంట పుడితేరా ఎంగిలి పిండామాని నన్నే హందురే ఎట్లా పుట్టాలే నేను ఏడంగా పుట్టాలే కడుపుల బాలుడు 9 రంధ్రాలే 9 రంధ్రాలు ఇక సోకిత పట్టేనా ఎడమ పాదాము సారి ఎందుకు దాపేనా కుడి పాదాము అవికి దాపేనా బీరై పువ్వులే బీరై పువ్వులే పట్టేరు బట్టల వారుడే బట్టల వారుడు ఇక బయట పడుతున్నాడా బాలుడు పుట్టంగా బతుమకు మండేనా బ్రహ్మణ పోసేనా ఇక ఉడిగారు విసిరేనా సుడిగారు పేనా ఇక పొయ్యని చెట్లండిరా పూతలు పట్టేనా కైరాని చెట్లండిరా కాదలు పట్టేనా ఇక సూర్యుడు చంద్రుడే కైమల పట్టేరా ఇక దుఃఖాలన్నీరా వాళ్ళు పెక్కటిల్లేరా రాజులు కూకుంటటి రాజా సింహాసనాలు ఇక దొండలు మంట ఇక దొండలు పట్టేరా మంతల వారుడు బయట పడ్డారా షావుల వారుడు కావారి లేరు అటువంటి బంతుల వారుడు బయట పడ్డారమ్మా దాసి బిడ్డలు ధర్మకాంతలు వాడు చక్కని వాడు అమ్మవారు పెద్దమ్మ పుట్టినప్పుడైనా రాసి బిడ్డలే ధర్మకాంతలే అమ్మా వాళ్ళు చేతులు పట్టుకున్నారు రాసి మండలలో తీసుకుపోయి తడిపిడి తానమాడిందో అమ్మ దేవి పెద్దమ్మ దేవి